ఒక్క గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్ మీద 1000 కోట్లు తినేశారు. పార్టీ పేరు చెప్పొద్దు, ఎవరి పేర్లు వాడద్దు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్టోరీ రూపంలో చెప్పండి. అసలు ఏం జరిగింది? ఒక రాజ్యంలో షీప్ రియరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ని లాంచ్ చేశారు. ప్రజలకి 20 ఆడగొర్రెల్ని ఒక మగ గొర్రెని ఇచ్చారు. దీనికి 5,000 కోట్ల బడ్జెట్ ని పెట్టుకున్నారు. అక్కడ స్కామ్ ఏం జరిగింది? మన రాజ్యంలో ఉన్న ప్రజల్లో ఎవరికి ఈ గొర్రెలు ఇచ్చారో తెలియదు. రికార్డ్స్ లేవు. ఒకటే ఇన్వాయిస్ ని మళ్ళీ వాడారు. ఎంతో ఇన్వాయిస్ నెంబర్ ని చేంజ్ చేసి 2 నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ గొర్రెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి టాటా ఇండికా కారును వాడి 168 గొర్రెల్ని సింగిల్ ట్రిప్ లో మహబూబ్ నగర్ కి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇదిగో ఈ అంబులెన్స్ లో 84 గొర్రెల్ని సింగిల్ ట్రిప్ లో ఖమ్మంకి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఇదిగో ఈ బైక్ మీద 126 గొర్రెల్ని సంగారెడ్డికి ట్రాన్స్పోర్ట్ చేశారట. ఈ ఆటోలో 126 గొర్రెల్ని నల్గొండకి ట్రాన్స్పోర్ట్ చేశారట. ఎలా కనిపిస్తున్నారా వీళ్ళకి? 74,364 కిలోమీటర్స్ 2 days లో ఒక ట్రక్ తిరిగిందని బిల్లు క్రియేట్ చేశారా? అంటే ఈ ట్రక్ గ్లోబ్ మొత్తాన్ని 2 సార్లు తిరిగింది. అండ్ ఆ ట్రక్ డ్రైవర్ 1500 కిలోమీటర్ స్పీడ్ తో ట్రక్ నడిపాడా? ఇలాంటి ఇన్వాయిస్లు ఫేక్ బిల్స్ తయారు చేసి 1000 కోట్లు తినేశారు. ఇంత తెలివిగా తినేశారా? మరి ప్రజలేం చేయలేదా? ప్రజలకి ట్యాక్స్ కట్టడం, వాళ్ళ కుటుంబాలను చూసుకోవడమే పెద్ద విషయం రా. ఇలాంటి విషయాలన్నీ మన వీడియోలో చూడడం తప్ప వాళ్ళు ఇంకేం చేయగలరు చెప్పు? మరి యూత్ వాళ్ళకు ఒక ఫోను, ఈజీ మనీ, ఒకళ్ళ కింద పనిచేసే మైండ్ సెట్ ని ఇంజెక్ట్ చేసి వదిలేశారు. ఇంకా వాళ్ళకి ప్రశ్నించే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం తెచ్చుకొని ప్రశ్నిస్తే బతికుండకపోవచ్చేమో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.